బాకీ కార్డు కాంగ్రెస్ మీద బీఆర్ఎస్ సంధించిన బ్రహ్మాస్త్రం. అమలు చేయలేని 420 హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని గెలిచాక మొహం చాటేసిన కాంగ్రెస్ పార్టీకి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డికి స్థానిక సంస్థలు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ల ముందు గట్టి షాక్ ఇచ్చింది బీఆర్ఎస్. ఎన్నికల ముందు ఇంటింటికి తిరిగి హామీలను గ్యారంటీ కార్డుల రూపంలో పంచింది కాంగ్రెస్. వాటిని జాగ్రత్తగా దాచుకోమని చెప్పారు కాంగ్రెస్ నేతలు రాహుల్ నుండి బట్టి విక్రమార్క వరకు. तो हमने शुरुआत में वायदे किए, 6 वायदे किए और ये सिर्फ वायदे नहीं हैं, ये गारंटी है। और इन गारंटी को हम पहली कैबिनेट मीटिंग में हमारा चीफ मिनिस्टर कानून बनाएगा. రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడపోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది రైతు బంధు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15,000 వస్తుంది. భూమి యజమానికి వచ్చేది భూమి యజమానికి వస్తుంది, కౌలు రైతుకు వచ్చేది కౌలు రైతుకు వస్తుంది. ఒకరికిచ్చి ఒకరికి ఎగ్గొట్టే విధానం లేదు. భూమి లేని ఉపాధి హామీ కూలీలకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పినాము. ఇవాళ అర్హులైన అందరికి అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిసిన 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చి తీర్తము. ఆడబిడ్డలు దరఖాస్తు పెట్టుకుంటే తాళిగట్ట కంటే 2 రోజుల ముందే వాళ్ళకు 1,00,000 రూపాయలతో పాటు ఆడబిడ్డలకు తులం బంగారం ఇచ్చే బాధ్యత. ప్రతి ఇంటికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త వచ్చి ఈ కార్డు ఇస్తాడు. దయచేసి నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ కార్డు చాలా అత్యంత విలువైనది. గ్యారంటీ కార్డుని అత్యంత భద్రంగా భద్రపరచుకోండి. 3 నెలలు జాగ్రత్తగా దీన్ని కాపాడుకోండి. మా ప్రభుత్వం రాగానే మీరు ఈ గ్యారంటీ కార్డు తీసుకొని రాగానే అందరికీ 100 రోజుల్లో దీన్ని అమలు చేసేటువంటి కార్యక్రమం చేయబోతాం. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడిచినా ప్రధాన హామీలు అమలు చేయక ప్రజలకు ఒక్కొక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత బాకీ పడ్డదో క్లియర్ గా అర్థమయ్యే రీతిలో కాంగ్రెస్ బాకీ కార్డులు ముద్రించి ఇంటింటికి పంచుతున్నారు బీఆర్ఎస్ నాయకులు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ బాకీ కార్డులను గత వారం తెలంగాణ భవన్లో విడుదల చేశారు. మరుసటి రోజు ఆయనే స్వయంగా జూబ్లీహిల్స్ మరియు అచ్చంపేట నియోజకవర్గాల్లో పంచిపెట్టారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇలా అందరూ ఈ కాంగ్రెస్ బాకీ కార్డులను ఇంటింటికి పంచి కాంగ్రెస్ చేసిన మోసాన్ని ప్రజలకు వివరిస్తున్నారు. ఒక్కో లబ్ధిదారుడికి వేలు లక్షల రూపాయల సొమ్మును కాంగ్రెస్ బాకీ పడింది అని తెలుసుకుని తెలంగాణలో ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఓటు కోసం ఇంటికి వచ్చే కాంగ్రెస్ నాయకులను నిలదీసి అడుగుతామని వారు చెబుతున్నారు. మొత్తానికి తెలంగాణలో ఓటర్లను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ కు పెద్ద చిక్కే వచ్చి పడింది.